కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పదమ్మా, మీ అత్తమ్మని, భర్తని, ఆడపడుచుని క్షమాపణ అడుగు. అత్తయ్య గారు, నేను చేసిన తప్పులన్నిటికీ క్షమించండి. One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot that sight, sweet cockpit. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में. Hey, ఆపు. ఏంటి మీ వాళ్ళు వస్తున్నారని ఆనందంతో గెంతుతున్నావా? మా వాళ్ళు రావడం ఏంటి? ఏంటే పోటీ, నీకు తెలీదా? 16 రోజుల పండుగ ఏదో చేస్తారంటగా, అందుకు మీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారటగా. 16 రోజుల పండగ? పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం మీకున్న అలవాటు. దానికి తోడు బిజినెస్ లేక ఇంట్లో అందరూ ఖాళీగా ఉన్నారు. దాంతో ఇలా మా ఇంటి మీదకి అలాగా జనంతో వచ్చేస్తుంది మీ అమ్మ. నా నడు అమ్మా, 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 నా నడుం పోయింది అమ్మా. మా అమ్మ గురించి మాట జారితే ఇలా మీ అమ్మ గురించి తలుచుకోవాల్సి వస్తుంది. చెప్పాను కదరా లొట్టి, మీ అమ్మ గుర్తొస్తుందని. నిన్ను నన్నేం చేయలేవు. ముందెళ్ళి నడుం సెట్ చేసుకో, లేదంటే మా వాళ్ళందరి ముందు నడుం పట్టుకొని నడవాలి. అప్పుడు వయసులోనే ముసలోడి అయిపోయావు అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. చెయ్యవే. కింద పడ్డా వాయిస్ పైనుంటే ఎలాగమ్మా? తగ్గు తగ్గు. అబ్బా, చెయ్యవే పొట్టి మొహం దానా. నేను చెప్పాను కదరా. అబ్బా ప్లీజ్ చెయ్యవు. పెద్ద బలం ఉందని బిల్డప్ ఇస్తావు, కింద పడ్డవాని పైకి లేపలేవు. ఒంటంత మగోణ్ణి ఒంటి చేత్తో లేపడం కష్టం. అమ్మా, 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 అబ్బా. రేయ్, నేల తడిగా ఉన్నప్పుడు ఎలా నడవాలో నేర్చుకోరా లొట్టి. అమ్మా, అబ్బా.
కూర్చో పిన్ని. అరుంధతి, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. 16 రోజుల పండుగ చేయటానికి అడగ్గానే ఒప్పుకున్నావు. చాలా సంతోషం. వచ్చిన పని కానివ్వండి. అమ్మా, అక్క, 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 అమ్మమ్మా, అమ్మా. ఏమ్మా హాసిని, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాసిని, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? మేమొస్తున్నామని నీకు తెలీదా? మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరి కోసం వచ్చారు? ఎవరిని అడిగొచ్చారు? అదేంటమ్మా, ఈ రోజుతో నీకు పెళ్ళై 16 రోజులవుతుందమ్మా. మరి నీకు 16 రోజుల పండుగ చెయ్యాలి కదా. ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ పండుగ చేయమని? నేను అడిగానా? మా అత్తగారు అడిగారా? ఇలాంటివి ఎవరూ అడగరు హాసిని. ఇది పుట్టింటి వాళ్ళ బాధ్యత. మీకు పెళ్ళైనప్పుడు తీసుకోండి ఆ బాధ్యత. ఇప్పుడు నాకు అక్కర్లేదు. హాసిని, మీరు చేసే పండగలకి ఇక్కడ ఎవరికి సంతోషాలేం నిండిపోవు. మధ్యలో ఉన్న దూరాలేవి చెరిగిపోవు. ఇవేం నాకు అక్కర్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా అంటున్నావు? మీ అమ్మ ఈ 16 రోజుల పండుగ చెయ్యొద్దా? ఎవరిని అడిగి చేస్తున్నారంటావా? ఏం అడగాలమ్మా నిన్ను? మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతే ఎందుకు మీ అమ్మ దగ్గరే పెరిగావు అని అడిగావా?